Education here at Sun can be an excellent choice for any students. ఏడ్చావు, నువ్వేం చేయగలవు? మీ నాన్నగారిని కలుస్తాను. మనం ఏ ఊళ్ళల్లో ఏ హోటల్స్ లో ఎంతకాలం గడిపామో రుజువు చేస్తాను. నా కడుపులో బిడ్డకు నువ్వే తండ్రివని నిరూపిస్తాను. ఆల్రైట్ సుజా, నాకు నువ్వు కావాలి, నీకు రవి కావాలి. రవి నేను రక్షించాలి. అదే గదు అడగడానికి వచ్చావు. లెట్స్ బార్గెయిన్. రవి నేను రక్షిస్తాను, కానీ నా కోరిక ఒకటి, నువ్వు తీర్చాలి. ఏమిటది? ఈ ఒక్క రాత్రి పూర్తిగా మనదవ్వాలి. హత్యగా వించబడిన లత మీకు తెలుసా? తెలుసు. మీ ఇద్దరి మధ్య ఉన్నది స్నేహమా, విరోధమా? పరిచయం అంతే. లత మీ ఆయన వద్ద టైపిస్ట్ గా పనిచేసింది కదూ? అవును. మీ ఆయనకు లతకు సంబంధం ఉందా? లేదు. లత కారణంగా మీరు మీ ఆయన తగాదా పడ్డారు, అవునా? కాదు, వేరే కారణం వల్ల. ఏమిటా కారణం? మరణించిన లత నెలదప్పిన మనిషిగా పోస్ట్ మార్టంలో తేలింది. అందుకు కారకుడు మీ ఆయనే అని మా ఎంక్వైరీ ద్వారా తెలిసింది. అబద్ధం. ఆమెతో ఆయనకి సంబంధం లేదు. లతతో స్నేహం సంబంధం ఉన్నది మదన్ ఒక్కడికే. మదన్ మీకెలా తెలుసు? మీ ఇద్దరికి మధ్య ఏ రకమైన పరిచయం లేదు. ఓకే మేడం, సారీ ఫర్ ది ట్రబుల్. అమ్మా అమ్మా, అయ్యగారు బయలుదేరే ముందు మదన్ బాబు ఇక్కడికి వచ్చాడు. వచ్చి ఏమో అన్నాడు. అప్పుడు అయ్యగారి కోపం వచ్చి బాగా కొట్టాడు. దెబ్బతిన్న మదన్ బాబు నీ అంతు చూస్తా అని అరుస్తా వెళ్ళిపోయాడు. నిజంగానా? నీకు పెళ్లి అనేది జరిగితే నాతోనే జరగాలి, లేకపోతే ఇద్దరం పెళ్లిళ్ళు కాకుండానే బ్రతుకు. నన్ను కాదంటే బ్రతుకంతా నరకయాత్ర పడేస్తాను. మదన్, చలం చలం, రే చలం. సుజాత, వచ్చావా? రా, నీకోసం ఎదురు చూస్తున్నాను. నీ పాపాలకి ముగింపు పలకాలని, నీ అంతు చూడాలని కాసు కూర్చున్నాను. సుజా, నిన్ను ప్రేమించి నీ చేతుల్లో కరిగిపోవాలనుకున్నా. కనీసం నీ చేతుల్లో కన్ను మూసే అదృష్టం లభించినా నాకు ఆనందమే. పరిహాసాలు పిచ్చివాగుడు కట్టిపెట్టి నిజం చెప్పు. రతన్ నువ్వే చంపావు, అవునా? చేసిన పాపం చెబితే పోతుందంటారు, అందులోనూ ప్రేమించిన మనిషితో చెబితే పూర్తిగా పోతుందట. సుజా, అసలు జరిగిన విషయం చెప్తాను. లతన్ నేను కావాలని చంపలేదు. ఆ రోజు రాత్రి ఒంటరిగా నేను ఇంట్లో ఉండగా. మను, నువ్వా? ఎందుకు వచ్చావు? ఇలా ఇంటికి రావద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? రాక తప్పని అవసరం వచ్చింది. నీకు అవసరం డబ్బేగా. మను, నేను డబ్బు కోసం రాలేదు. మరి దేనికి వచ్చావు? మా నాన్న చలంతో నా పెళ్లి చేయబోతున్నాడని చెప్పడానికి వచ్చాను. శుభం. ఇక ఈ తిరుగుళ్ళు మాని ఒక ఇంటి దానివై కుదురుగా కాపురం చేసుకో. మను, ఏమిటి నువ్వు అనేది? రవికి సుజాతకి మధ్య కలతలు లేవదీస్తే నన్ను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చావు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి నేనేమి హరిశ్చంద్రుని కాదు. మగవాడి ప్రతి మాట నమ్మితే ఆడది గాడిదవుతుంది. మదన్, ఏమిటా మాటలు? నీకు తెలుసా, మనిద్దరి కలయికకి గుర్తుగా నాలో ఎదిగే బిడ్డ. చలం బిడ్డని సరిపెట్టుకో. నువ్వు మనిషివేనా? ఇప్పుడు నువ్వు కాదంటే నేనేమవ్వాలి? నువ్వే ఆలోచించుకో. తేలకపోతే ఆ భగవంతుని అడుగు. మదన్, మర్యాదగా పెళ్లి కొప్పుకో. ఒప్పుకోకపోతే నీ బ్రతుకు బజార్ను పెడతాను. మదన్, నీ మాయలో చిక్కుని కుమిలిపోవడానికి నేను సుజాతను కాను. ఆడదానితో ఆటలాడే మగవాడిని ఎలా వేటాడాలో తెలిసిన లతని. ఏడ్చావు, నువ్వేం చేయగలవు? మీ నాన్నగారిని కలుస్తాను. మనం ఏ ఊళ్ళల్లో ఏ హోటల్స్ లో ఎంతకాలం గడిపామో రుజువు చేస్తాను. నా కడుపులో బిడ్డకు నువ్వే తండ్రివని నిరూపిస్తాను. పెళ్లి జరిపిస్తాను. నన్నే బ్లాక్మెయిల్ చేస్తున్నావా? నువ్వు నేర్పిన విద్యేగా. మర్యాద ఇచ్చిపుచ్చుకోవడం నేర్చుకో. గట్టిగా అరవకు, అమ్మొచ్చింది. వెరీ గుడ్, అత్తగారు వస్తున్నారన్నమాట. చాటు మాట నాటకానికి ముగింపు చెబుదాం. నిన్ను నిలబెట్టి నిజాలన్నీ అమ్ముకో.
కార్ షెడ్ లో పెట్టు. రంగయ్య, అమ్మా చిన్నబాబేడి? ఆయన గదిలో ఉన్నారమ్మా. మదన్, ఏం చేస్తున్నావు బాబు? మదన్, ఏమిటా ఇది? అడ్డమైన వాళ్ళను పంపలో తీసుకురావడం, అయినా దీని సిగ్గరాలేదు ఇంట్లో రావడానికి. ఇదిగో మహాతల్లి, బయటికి తగ్గ. మదన్! ఆ విధంగా లత చనిపోయింది. ఒక రకంగా తన చావును తనే తెచ్చిపెట్టుకుంది. నీచుడా, నిన్నే నమ్ముకుని నీ కారణంగా తల్లి కాపోతున్న అమాయకురాలు ప్రాణం తీస్తావా? ఆ పాపాన్ని రవి మీద తోస్తావా? ఆవేశపడకు. రవి మీదకి ఆ నేరం తోయడానికి కారణం ఉంది. ఏమిటనడుగు. నిన్నందుకోవడానికి రవి నాకు పెద్ద అడ్డయ్యాడు. అందుకే ఆ నేరం అతని నెత్తి మీదకి తోశాను. అతనికి ఉరిశిక్ష పడ్డం ఖాయం. నీ పసుపు కుంకుమ చెరిగిపోవడం నిశ్చయం. అందుకే నా మాట విను. పెళ్లి కానివాణ్ణి నేను, పెళ్లి చేసుకుని భంగపడిన దానివి నువ్వు. పాత ప్రేమికులం మళ్ళీ ఏకం. నోర్మి, నువ్వు మనిషి కాదు, నరరూప రాక్షసుడివి, గోముఖ వ్యాఖ్యానివి. ఓహో, ఏం బిరుదులు, ఏం బిరుదులు. నువ్వు ఏమన్నా ఎలా పిలిచినా తీయగానే అనిపిస్తుంది. ఆల్రైట్, నువ్వు అన్నట్టు నేను పాపిష్టి వేద్దామని. కానీ ఈ రోజు నీ భర్త చావడం బ్రతకడం అంతా ఈ పాపిష్టి వాడి చేతిలోనే ఉంది. అయితే నువ్వు చేసిన నేరం ఒప్పుకుని నా రవిని రక్షించు. రవి, రవి, రవి! ఐ హేట్ దట్ నేమ్. ఆల్రైట్ సుజా, నాకు నువ్వు కావాలి, నీకు రవి కావాలి. రవి నేను రక్షించాలి. అదే కదా అడగడానికి వచ్చావు. లెట్స్ బార్గెయిన్. రవి నేను రక్షిస్తాను, కానీ నా కోరిక ఒకటి, నువ్వు తీర్చాలి. ఏమిటది? ఈ ఒక్క రాత్రి పూర్తిగా మనదవ్వాలి. ఈ ఒక్క రాత్రి నువ్వు రవి భార్యవనే విషయం మర్చిపోవాలి. నా ప్రియురాలిగా మిగలాలి. రాసుజా, నా కోరిక తీర్చు. రవి నువ్వు రక్షించిన అవసరం లేదు. నాకు నా భర్తకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం చేస్తాను. సుజా, నువ్వు కోరి నా గదికి వచ్చావు. నా కోరిక తీర్చుకుంటా మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళలేవు. సుజా, మదన్, నీ పాపాలకి సాక్ష్యం ఏంటి? ఇది పోలీసులకు అందచేసి నా భర్తను నేను రక్షించుకుంటాను. బిడ్డ మీద ప్రేమ నిజాన్ని బయట పెట్టనివ్వక నా నోరు నొక్కేసిందండి. తప్పు చేసిన వాడు మరొకడైనా మనవాడైనా సరే శిక్ష అనుభవించక తప్పదు. ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను. హలో, అలాగా, ఇప్పుడే వస్తున్నాను. ఏమండి, ఎక్కడి నుంచండి ఫోను? మన అబ్బాయికి ఏమైనా అయిందా? ఏమీ లేదు, నువ్వే కంగారు పడకు. ఒక్కడే బిడ్డ ఉండటం మన దురదృష్టం.
నేను అనుకున్నట్టుగానే అన్నీ జరిగిపోయాయి. నేను చేసిన తప్పులకు ఫలితమే ఈ పరిస్థితి. ఏమిటి నాన్నగారు, ఎందుకు ఆ కన్నీళ్ళు? నాలాంటి వాడు పోతున్నందుకు ఆనందించాలి కానీ బాబు, ఎన్నోసార్లు నన్ను తిట్టేవారు నేను బాగుపడాలని. ఇప్పుడు కూడా తిట్టాలని నా కోరిక. ఎందుకని అడగండి. వచ్చే జన్మకైనా నేను బాగుపడతానేమోనని. బాబు, తిట్టండి నాన్న, తిట్టండి నా. బాబు. రవి, నువ్వు లోపలికి వెళ్ళాయి. నీ ఆరో ప్రాణం నీకోసం కళ్ళిస్తుంటుంది. వెళ్ళి వెళ్ళి. సుజాత అసలు దాపరికలు లేకుండా మదన గురించి ముందే చెప్పేసి ఉంటే ఈ బాధలేవి ఉండేవి కావు. అలా అనకమూర్తి. ఆడపిల్ల అంత ధైర్యంగా చెప్పేస్తే ఆ నిజాన్ని హర్షించే సమాజమేనా మంది? మగవారిలో ఆ విశాల హృదయం ఉన్ననాడు ఆడవారిలో ఆ తిరిగితనమే ఉండదు.